డిప్యూటీ సీఎంగా లేకపోతే పదవిలోకి రావడం కానీ ఫస్ట్ టైం వచ్చారు ఆయన 60 రోజులు అవుతుంది. ఆయన పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు వరకు ఆయన పనితీరు ఎలా ఉంది? అప్పుడేమో డై చేస్తా ఇది చేస్తా అన్నాడు, మూసుకొని కూర్చున్నాడు. ఏముంది, ఏం చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అధికారం లేనప్పుడు ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? అధికారం లేనప్పుడు టూట్ అని ఎగిరాడు, టవల్ తిప్పుకొని ఇప్పుడు మూసుకొని కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు అలా కూర్చోబెడతాడు, అది లెక్క. చంద్రబాబు గారు అంతేగా మరి, సీఎం చంద్రబాబు నాయుడు ఆయన చెప్పినట్టు వినాలిగా. డిప్యూటీ సీఎం అని ఎగిరితే కుదరదు కదా. అప్పుడు టూట్ అన్నాడు, ఇప్పుడు లేదు సినిమా. వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఏమాత్రం మాట్లాడతలేదు, పట్టించుకోవట్లేదు అంటూ వైసీపీ అంటుంది. నిజమేనది? అంతేగా మరి, ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడేమో వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు అన్నాడు. ఇప్పుడు మూసుకొని కూర్చోవాల్సింది, ఏం మాట్లాడి సీనే ఉండదు. సంక్షేమ పథకాల గురించి కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు. ఎలక్షన్ టైంలో అన్ని పథకాలకు నేను హామీగా ఉంటానంటే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు ఏం మాట్లాడతలేదు అంటే వైసీపీ వాళ్ళు అంటారు. నిజమే ఇది కూడా? దేని మాట్లాడతాడమ్మా? ఏంటి ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ కాదుగా, దేని మాట్లాడతాడు? ఆయన పని అయిపోయింది, కూర్చోవడమే. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది వినాల్సిందే. పవన్ కళ్యాణ్లో మార్పు వచ్చిందంటారా అధికారం వచ్చినాక? మార్పు ఏం లేదు, ఆయన చేసేది ఏముండదు. ఆయన సీఎం అయితే ఆయన చేస్తాడు. ఏదో డిప్యూటీ సీఎంకి ఇచ్చారు ఆయన మనశ్శాంతికి, అంతే. కూర్చోవలసిందే, అంతే కదా. ఇప్పుడు మన పిఠాపురంలో ఏదో క్యాంటీన్ పెడతా అన్నాడు, సీతమ్మ క్యాంటీన్. ఏదో ఇవాళ నేను పేపర్లో చూసా, అన్న క్యాంటీనే పెడతాడంట. మరి ఇంకేంటి అంటే ఆయన పవర్ లేనట్టే కదా, అది లెక్క. పవన్ కళ్యాణ్ ప్రజెంట్ రావట్లేదు, మీడియా ముందు రావట్లేదు కదండి. మీడియా ముందు వస్తే ప్రజెంట్ కూడా ఇప్పుడు ఎంత ఇది జరుగుతుంది మామూలు బయట చెప్పండి. ఇప్పుడు జనాలు కూడా అమ్మఒడి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అమ్మఒడి లేదు, అది తీసేశారు. 3 గ్యాస్ సిలిండర్ లేవు, అది ఇవ్వట్లేదు. జనాలు ఎంతమంది ఇబ్బంది పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోయిన తర్వాత చాలా ఘోరంగా అయింది. ఇది ప్రజెంట్ జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఇచ్చారు ప్రజలు, ఓకే. అధికారంలో వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు, గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ ఇప్పుడు ఏం తెలియదండి, మనకు మీడియా ముందు రావట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన అన్ని దాడులు చేసినా ఇది చేస్తున్నా కూడా ఒకప్పుడు దాడి చేసినప్పుడు చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. దాడుల గురించి ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్? దాడుల గురించి ఏం మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ గారు. చెప్తున్నారుగా దాడులు మనం ఎవరి మీద చేయకూడదు, వైసీపీ పార్టీ మన శత్రువు కాదు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. పవన్ నిన్న చెప్పారండి ఆ మాట. చెప్పిన తర్వాత దాడులు జరుగుతున్నాయిగా ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఒకప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమన్నారు, గంజాయి రాజు ఎక్కువ అవుతున్నాయి అది ఇది అన్నారు. ఇప్పుడు ఏముంది, మా గంజాయి ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అప్పుడు చెప్పారు గంజాయి, అప్పుడు గంజాయి ఇది అవుతుందని అన్నారు. ఇప్పుడు గంజాయి ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు పొద్దున్న చూడండి న్యూస్లో, ఈ ఎక్కడ రాజస్థాన్ లారీలో పట్టుకున్నారు, ఎంత సరుకు పట్టుకున్నారు. ఇప్పుడు అది కూడా అది అయింది కదా. ఇప్పుడు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేయట్లేదు, సైలెంట్గా ఉన్నారు ప్రస్తుతం కామ్గా. పవన్ కళ్యాణ్ సైలెంట్ ఉన్నారు, మేము మాట్లాడలేదండి. పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అది. అయితే వైసీపీ కూడా ఇదే అంటుంది, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు. అప్పుడేమో జగన్ బాగా గట్టిగా విమర్శించాడు, చాలా కోపంగా అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారిని ఎందుకని ప్రశ్నించట్లేదు అని అంటున్నారు. నిజమేనంటారు? అయితే అది నిజమేండి, ఆ మాట నిజమే. ఇండియా కూటమి ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు, అందుకే మాట్లాడలేకపోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు బయటకు వస్తే అప్పుడు చూడాలి. పథకాల గురించి కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు అంటూ వైసీపీ అంటుంది. పథకాల గురించి మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండడం ఎంతమంది 15,000 వచ్చేది, నెలకి అమ్మఒడి పడేదా? అమ్మఒడి వస్తుంది కదా. అమ్మఒడి ఇప్పుడు ఎవరు చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి అమ్మఒడి లేక. పథకాలకి డబ్బులు లేవు, బ్లీచింగ్ జల్లుకోవడానికి డబ్బులు లేవు, కొంచెం టైం కావాలి, వ్యవస్థను గాడిలో పెడుతున్నామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి ఏం మొత్తం మాట్లాడండి అది. ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినప్పుడు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి శ్రీలంక అయిద్ది అన్నారు. ఇప్పుడు శ్రీలంక అవుదా? ఇప్పుడు చంద్రబాబు ఇచ్చే పథకాలు అన్నీ ఉన్నాయి కదా. చంద్రబాబు మొత్తం ఇచ్చాడు, ఎవరింటికి అంతమంది పిల్లలు అంతమంది 15,000 15,000 ఇప్పుడు ఇవ్వట్లేదు కదా. పవన్ కళ్యాణ్ మీద ఏమైనా నెగిటివ్ మొదలైందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెగిటివ్ మొదలైందండి. పవన్ కళ్యాణ్ చెప్పాలి కదండి ఒక మాట. అయినా అంత దాడులు జరుగుతున్నాయి, అంత ఇది జరుగుతున్నాయి, మాట చెప్పాలి కదా పవన్ కళ్యాణ్. నేను ఏం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ సీఎంగా మంత్రిగా ఉన్నారు. ఈ 60 రోజుల్లో ఆయన పరిపాలన ఎలా ఉంది, ఆయన ప్రవర్తన ఎలా ఉంది? ఏం లేదు, ఏది జనాలకి ఏది ఏ అమ్మ వాళ్ళు లేదు, ప్రభుత్వంలో పనుకులు లేవు, పథకాలు లేవు. ఎందుకు హామీలు ఇవ్వడం, ఎందుకు చేయడం? అది ఇవ్వకపోవడం మంచిది, ప్రజలకి మంచి చేయండి చాలు. ఈ పథకాలు ఇచ్చి జనాలు సోమరపోలు చేసే కన్నా బాగు చేయండి, రోడ్లు బాగు చేయండి, ప్రజలను బాగు చేయండి. ఉచిత బస్సు అన్నారు, ఇంకెంత డెవలప్మెంట్ అవ్వాలి మరి.
బ్లీచింగ్ జల్లుకోవడానికి డబ్బులు లేవని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా. ఎందుకు లేవు? బోల్ డబ్బులు ఉన్నాయి. ఎవరు పడాలి జోబులు పెట్టుకుంటే ఏమవుతుంది? డబ్బులు ఎక్కడ లేకుండా ఎక్కడ లేవు. ఇది ఇంత మార్కెట్ కాదా, ఇంత వ్యాపారం కాదు, ఇంత పనులు, ఇంత ట్యాక్సీలు ఇవన్నీ వదిలేసి దేనికోసం? జనాల మీదేనా? వేరే ఏమైనా ఇస్తున్నారా? జనాలు బాగుపడాలంటే ఒక మంచి పథకాలు పెట్టండి, మంచి పనులు పెట్టండి. అయిపోయాం, జగన్ ఎక్కువగా అప్పులు చేయించాడు, కొంచెం టైం కావాలి అని చెప్తున్నారు. ఇంతకుముందు ఆ ప్రభుత్వం అప్పులు చేసింది, ఈ ప్రభుత్వం అప్పులు చేసింది, ఇప్పుడు అప్పులు చేస్తుంది. అప్పులు చేయకుండా ఎవరు లేడుగా. అప్పులు చేయకుండా ఎవరు ఉన్నారు సార్? హత్యలు జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు అని అంటున్నారు, విమర్శిస్తున్నారు. నిజమేనా? వాస్తవేనండి. మరి ఒక నడి రోడ్డు మీద మొన్న వినుకొండలో హత్య జరిగింది. మరి అప్పుడు ఎవరు స్పందించారు? ప్రభుత్వం స్పందించలేదుగా. మా పార్టీ కాదు, మా వాళ్ళు కాదన్నారు. మరి అక్కడ ఏమో జరిగిందంతా వాస్తవమే. మరి జనాలు చూడాలిగా. చూడకుండా మనం ఇష్టప్రకారం మనం మాట్లాడుకోకూడదుగా. ఇప్పుడు సామాన్యుడు చనిపోతున్నాడంటే 10 మంది పట్టించుకోవాలి. ఒక నడి రోడ్డు మీద ఒక మనిషిని నరికేస్తారంటే ఒక్కడు పట్టించుకో. రియాక్ట్ అవ్వలేదు మనుషులు. రియాక్ట్ అవ్వలేదు ఎందుకంటే ప్రభుత్వాలు ఏమని మనుషులు కానీ మనుషులోనే సామాజికం తీసుకురాకపోతే ఇంక దేనికి ఉపయోగం ఏముంది? ఇప్పుడు మనుషుల్లోనే ఒక చైతన్యం తీసుకురావడం కదా కొత్త పార్టీలు కానీ కొత్త మనుషులు కానీ ఎన్నుకునేది మనం. ఒక మనిషి చనిపోతున్నాడంటే ప్రభుత్వాలు ఏమని, పోలీస్ స్టేషన్లు ఏమని, రాజకీయాలు ఏమని ఏమయ్యారు? మరి అది మీరు అర్థం చేసుకోవాలి కదా. గతంలో 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ మాటే లేదు, ఆ ఊసే లేదు అని విమర్శిస్తున్నారు. నిజమేనా? పవన్ కళ్యాణ్ అలాగే ఆ ఊసు సైలెంట్గా ఉన్నారా? ఉన్నారండి. 30,000 మంది మహిళలు ఏదో మహిళలు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు దేనికి మాట్లాడుతున్నాడు ఆయన? ఇప్పుడు రాజకీయవేత్తలని ఇప్పుడు కక్షల ఆలకాలకు ఉంటే ఏం మనం చెప్పలేం. విమర్శించుకోకూడదు కదా. ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోవాలి. రాజకీయాలు వ్యతిరేకించుకోవడం వల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు ఆయన ఏదో చేశాడు, ఈయన ఏదో చేశాను, ఆయన నటుడు పడుకోబెట్టాను, ఈయన జైలు కట్టింతాను, ఊరు దాడతా లేదని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. దానివల్ల ఉపయోగం లేదు కదా. ప్రజలను పట్టించుకోండి, ప్రజలను చేయండి. మళ్ళీ మీ ప్రభుత్వం కావాలన్నా మీరు ప్రజలను స్పందించండి. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ సొంతంగా ఏకాభ్యర్థిగా పోటీ చేసిన జనసేన పార్టీ ఆయన రావాలన్నా ప్రజలు పట్టించుకోండి. ఇప్పుడు టవల్ కట్టుకొని ప్రజల్ని అలర చేసి రోడ్ల మీద, మాది విలేజ్, మాది అమలాపురం, మాది అయితే టవల్ కట్టుకొని జనాలని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా ఆయన పుట్టినరోజు కానీ పండగలు కానీ లేదా ఆయనకి ఏదైనా వచ్చిన టవల్ కట్టుకోవడం, పెద్ద పెద్ద జెండాలు తీసుకెళ్ళి రోడ్ల మీద జనాలను ఇబ్బంది పెడతాం. ఇదా రాజకీయం అంటే? ఈ సినిమా హీరో కొంచెం యూత్ కుర్రోళ్ళు ఏముంది? ఆయన మనిషేగా. ఆయన దేవుడా? ఇప్పుడు దేవుడిని పూజించట్లా, మనం తల్లిదండ్రులు పూజించట్లేదు, కన్న తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. ఆయన ఎవరైనా ఒకటే. ఒక మనిషిని ఎన్నుకున్నామంటే ఆయన మనకి న్యాయం చేస్తాడని ఎన్నుకుంటాం అంతే. ఆయన వల్ల మనకి ఇప్పుడు ఎవరైనా ఒకటే. అది పథకాల గురించి కూడా ఏం మాట్లాడతలేదు పవన్ కళ్యాణ్ అంటూ విమర్శ ఉంది. నిజమేనా? ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారుగా, పథకాలు లేవు, ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయని చెప్పారుగా. చంద్రబాబు కూడా జోపీ ఖాళీ, ఖజానా ఖాళీ అన్నారు. ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఎంత తట్టుకొచ్చారమన్నా. మరి మనకి సబ్సిడీ వచ్చింది కదా, మరి అవన్నీ నిధులను ఏం చేశారు? అది మీరు అర్థం చేసుకోవాలి అంతే.